వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. నిరంతరంగా సాగుతుంది. గత సంవత్సరంలో సెలక్షన్స్ చేసిన లిస్టు కొందరు అప్లికేషన్ కూడా ఇవ్వకుంటే ఆగిపోయిండొచ్చు. కానీ నెక్స్ట్ మంత్లో ఇప్పుడే మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, క్యాంప్ పెడదాం ఖచ్చితంగా నెక్స్ట్ మంత్లో లేకుంటే నవంబర్లో క్యాంప్ పెట్టి ఎవరికైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ రాలేదు వాళ్లకు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా ఇన్స్ట్రుమెంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన కలెక్టర్ సార్ చెప్పారు, ఇది మీ యొక్క హక్కు. ఏదైతే దివ్యాంగులు ఉన్నారో మీరు సెల్ఫ్గా పోవడానికి మీ యొక్క హక్కు మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మీకు ఏసాన్ చేయకొచ్చినాం మేము. ఎందుకంటే డిపెండెంట్ మీరు వేరుల మీద డిపెండెంట్ ఉండకుండా మీరు స్వయంగా మన ఏదైతే పనులు చేస్తారో మార్కెట్లో పోవాలా లేకుంటే ఇంట్లో మనం పని చేసుకోవాలా, ఎవరి మీద ఆధారపడకుండా మీరు పని చేసేది ఇది ఒకటి మీ హక్కు. మేము ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరికి రాలేదు వాళ్ళకు కూడా నెక్స్ట్ మంత్లో క్యాంప్ పెట్టేసి వాళ్ళకు కూడా ఏదైతే కంపెనీలు మనకు ఫ్రీ హ్యాండ్లో ఇస్తున్నారో ఎల్మికో కంపెనీ వాళ్ళకు కూడా రికమెండ్ చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ క్యాంప్ పెట్టి మీకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం అంటే బైసాపట్నంలో ప్రతి మండలంలో మన నియోజకవర్గంలో దాదాపు 321 477 మన ఎయిడ్స్ 321 477 ఎయిడ్స్ మీకు సప్లై చేస్తున్నాం. దానికి దాదాపు 46,75,000 అవుతుంది. మన జిల్లాకు 1,20,00,000 ఇస్తే మన తాలూకాకే దాదాపు 47 లక్షలు ఇచ్చినట్టే 35% వాటా 40% వాటా మనకే ఇచ్చిండు. ఈ మన కలెక్టర్ మేడం గారికి అడిషనల్ కలెక్టర్ గారికి నా తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిపక్షపాతంగా ఇప్పుడు మన అడిషనల్ కలెక్టర్ మన మున్సిపాలిటీ కూడా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన నిపక్షపాతంగా డెవలప్మెంట్ కావాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వాలి. మున్సిపాలిటీకి కూడా మొన్న గణేష్ నిమజ్జనంలో కానీ ఇప్పుడు వచ్చే బతుకమ్మ పండుగ కానీ దుర్గామాత పండుగ కానీ రంజాన్ కానీ ఏ పండుగ కూడా అయితే ఆయన చాలా శ్రద్ధ పెట్టి మున్సిపాలిటీలో ఎటువంటి ఇబ్బంది లేక లాస్ట్ టైంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందంటే ఈ ఆఫీసర్స్కు పోలీస్ సిబ్బందికి అనుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా శ్రద్ధ వహించింది. అయితేనే మనం ప్రశాంతంగా నిమజ్జనం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మీ ఏ సమస్యలు ఉన్నా కూడా సోమవారం గ్రీవెన్సీ ఉంటుంది, మన ముద్దోలో ఆర్డీఓ ఆఫీస్లో ఉంటుంది, బైంసాలో నిర్మల్లో కలెక్టర్ మేడం దగ్గర ఉంటుంది, సార్ కూడా ఉంటాడు అక్కడ. మనకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనం గ్రీవెన్సీలో మనం అప్లికేషన్ ఇస్తే మన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి చూసిన మన జిల్లా అయిన తర్వాత నిర్మల్ జిల్లాలో ఎప్పుడు కూడా పాలనాధికారి అంటే కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ కానీ డయాస్ మీద ఎప్పుడు కూడా కూర్చుండకుండా ఓన్లీ సంబంధిత ఆఫీసర్కు కూర్చుండబెట్టి అప్లికేషన్ తీసుకొని వెళ్ళిపోతుంటుంది. కానీ ఈరోజు నేను చూస్తున్నాను, నేను వచ్చిన తర్వాత 2 years నుంచి చూస్తున్నాను కంటిన్యూగా అడిషనల్ కలెక్టర్ కానీ కలెక్టర్ మేడం కానీ శ్రద్ధ వహించి గ్రీవెన్సీలో ఏ ప్రాబ్లం కూడా ఉన్నా తక్షణమే దాని మీద చర్య తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారంటే మన నిర్మల్ జిల్లాకు అదృష్టం. ఎందుకంటే ఇంత మంచి ఆఫీసర్స్ రావడం మనకు పని చేసుడు మన అదృష్టం అనుకుని భావిస్తున్నాను. అదేవిధంగా మీరు అందరూ వచ్చి కొందరు రాలేదు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా రాలేని వాళ్ళకు కూడా
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.